హలో, నేను మిస్ రావు. జగన్మోహన్ రెడ్డి తొలి క్యాబినెట్లో నుంచి తీసేసినటువంటి 15 మందిలో 2 ఎమ్మెల్సీలుగా పోగా ఇంకా 13 మంది ఉన్నారు. వాళ్ళల్లో ఆల్రెడీ ఒకళ్ళైతే తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోగలిగారు. మిగిలినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే, ఇప్పుడు బరిలో అయితే ఉన్నారు. వాళ్ళలో ఎంతమంది గెలిచేటువంటి అవకాశం ఉంది అంటే అందరూ ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. ఆ సర్వేలు ఏం చెప్తూ ఉన్నాయి, ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అనేది మనం విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇక్కడ మాజీ మంత్రులు, వీళ్ళంతా మాజీ మంత్రులు. సో జగన్ తీసేసినటువంటి మంత్రులు మొత్తం కంప్లీట్గా ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. వీళ్ళలో ఫస్ట్ మేకతోటి సుచరిత హోంశాఖ మంత్రిగా చేశారు. ఆవిడ ప్రస్తుతం మాజీ మంత్రి. ఆమె గతంలో పత్తిపాటి నుంచి పోటీ చేశారు. ఇప్పుడు ఆవిడ్ని బదిలీ మీద తాడికొండ తీసుకొచ్చారు. తాడికొండలో పైనీర్ సంస్థ అలాగే పోల్ పల్స్ 2 సర్వేలను తీసుకుంటే కనుక ఇవి 2 కొంచెం క్రైటీరియా ఉండేటువంటి సర్వేలు. సో దీని ప్రకారం మనం చూస్తే తాడికొండ వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఈ సర్వే ప్రకారం పోల్ పల్స్ దాని ప్రకారం అయితే తాడికొండలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం, తెలుగుదేశం పార్టీ కూటమి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుందని చెప్పి 2 సర్వేలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే మేకతోటి సుచరిత ఓడిపోబోతున్నారు అనేది ఈ సర్వేల యొక్క సారాంశం. ఇక కొడాలి నాని పౌర సరఫరా శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం మాజీ మంత్రి ఆయన తీసేసినప్పుడు క్యాబినెట్ 2లో అవకాశం లేదు ఆయనకి. అందుకే గొడ్డల చావుట్లో వెళ్ళి పనుకున్నారు. ఆ తర్వాత ఆయన కొన్ని రోజుల పాటు మీడియా ముందుకు కూడా రాలేదు. బట్ తిరిగి మళ్ళా మీడియా ముందుకు వచ్చి తనదైనటువంటి శైలిలో నారా చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, అలాగే కుటుంబం మీద విరుచుకుపడేటువంటి ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉన్నారు. ఆయన పరిస్థితి ఏంటంటే గుడివాడ నుంచి పోటీ చేశారు, గతంలో గెలిచారు. ఇప్పుడు గుడివాడ నుంచి పోటీ చేస్తున్నారు. గుడివాడలో ఇప్పుడు పైనీర్ సంస్థ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం టైట్ ఉంది, టైట్ పొజిషన్, నువ్వా నేను అన్నట్టు ఉంది అని చెప్పేసి ఇక్కడ మచిలీపట్నం లోక్సభ పరిధిలో ఉంది, అది టైట్ ఉంది అని చెప్పి పైనీర్ సంస్థ అంచనా వేస్తుంది. కానీ లోక్సభ పరిధిలో ఉండేటువంటి పోలింగ్ శాతం చూస్తే 52 ఎన్డీఏకి ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 43 ఉంది. అంటే దాదాపుగా ఇక్కడ 7-2 అంటే దాదాపు 9% ఎక్స్ట్రా ఉంది ఎన్డీఏ. అంటే ఇక్కడ టైట్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా గుడివాడలో నాని ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి మనం అంచనాకి రావచ్చు పైనీర్ సంస్థ దాని ప్రకారం. ఇక పోల్ పల్స్కి సంబంధించి గుడివాడలో 50-50, ఇది కూడా 50-50 ఇచ్చారు. సో కానీ ఇక్కడ ఓట్ షేర్కి వచ్చేటప్పటికి ఎక్కువగా ఉంది కాబట్టి కొడాలి నాని ఈసారి ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక ఒపీనియన్కి రావచ్చు. ఇక ఆళ్ల నాని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా చేశారు. మాజీ మంత్రి, ప్రజెంట్ మాజీగా ఉన్నారు. గతంలో ఏలూరు నుంచి చేశారు, ఇప్పుడు కూడా ఏలూరు నుంచి చేస్తున్నారు, పోటీ చేస్తూ ఉన్నారు. సో ఏలూరు లోక్సభ పరిధిలో ఏలూరు ఉంది. ఏలూరు నుంచి చూస్తే కనుక పైనీర్ సంస్థ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం ఏలూరు తెలుగుదేశం పార్టీకి చాలా క్లియర్గా ఉంది, ఎడ్జ్ ఉంది. అలాగే పోల్ పల్స్ సర్వే ప్రకారం ఏలూరు చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ 2 సర్వేలను బేస్ చేసుకుంటే కనుక ఆళ్ల నాని ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఓడిపోయేటువంటి మంత్రుల జాబితాలో ఆళ్ల నాని కూడా ఉన్నారు, మాజీ మంత్రుల జాబితాలో. ఇక్కడ పేర్ని నాని, సో పేర్ని నాని ప్రస్తుతం అయితే ఆయన పోటీ చేయట్లేదు, ఆయన కుమారుడికి కిట్టుకి అవకాశం ఇచ్చారు. సో కిట్టు ప్రస్తుతం బరిలో ఉన్నారు. కానీ ఇప్పుడు పేర్ని నాని దృష్ట్యానే మనం చూడాలి. కిట్టు గెలుపు ఓటములను కూడా పేర్ని నాని దృష్ట్యా చూడాలి. అందుకే పేర్ని నాని ఫోటో పెట్టాము. ఆయన రవాణా సమాచార శాఖ మంత్రిగా పనిచేసి ప్రస్తుతం మాజీ మంత్రి. ప్రస్తుతం ఆయన అయితే ఎన్నికల బరిలో లేరు, వాళ్ళ అబ్బాయిని దించారు. గతంలో మచిలీపట్నం నుంచి ఆయన పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు మచిలీపట్నం నుంచి వాళ్ళ అబ్బాయి కిట్టుని బరిలోకి దించారు. సో కిట్టు యొక్క గెలుపు ఓటములు ఇప్పుడు పేర్ని నాని యొక్క గెలుపు ఓటమి కింద మనం భావించాలి. సో మచిలీపట్నం నుంచి ఏంటి పరిస్థితి అని అంటే, మచిలీపట్నం లోక్సభ పరిధిలో మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచేటువంటి అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది పైనీర్ సంస్థ ప్రకారం. అలాగే పోల్ పల్స్ సర్వే ప్రకారం మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్పి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. బహుశా అందుకే పవన్ కళ్యాణ్ మీటింగ్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ నేనేం అనలేదు అని చెప్పి దాదాపుగా వివరణ ఇచ్చుకునేటువంటి పరిస్థితికి పేర్ని నాని వచ్చారు. ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ని నేను ఏ రోజు దూషించలేదు, ఏ రోజు అన్పార్లమెంట్లో వర్డ్స్ ఉపయోగించలేదు, పవన్ కళ్యాణ్ని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను దూషిస్తూ మాట్లాడలేదు అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అని అంటే ఓటమిని ముందుగా అంగీకరించినట్టు. ఈ సర్వేల ప్రకారం కూడా ఓటమి
చెందుతున్నారు అని చెప్పి కిట్టు. ఇక వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు ఆయన, మాజీ మంత్రి. గతంలో విజయవాడ వెస్ట్ నుంచి చేశారు ఆయన, విజయవాడ సెంట్రల్ కాదు వెస్ట్ నుంచి చేశారు, తప్పేశారు మా వాళ్ళు. సో విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసి గెలిచారు గత ఎన్నికల్లో. ఇప్పుడు విజయవాడ సెంట్రల్ నుంచి చేస్తున్నారు, ప్రజెంట్ సెంట్రల్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు, విజయవాడ సెంట్రల్ నుంచి. సో కాబట్టి ఈసారి ఏం జరగబోతుంది, ఈయన గెలిచేటువంటి అవకాశం ఉందా లేదా అనేది మనం చూడొచ్చు. సో విజయవాడ సెంట్రల్లో చూస్తే కనుక పైనీర్ సంస్థ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీ ఈజీగా గెలవబోతుంది అక్కడ. అలాగే పోల్ పల్స్ సర్వే ప్రకారం విజయవాడ సెంట్రల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. అంటే రెండు సర్వేల ప్రకారం కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ ఓడిపోబోతున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ కూటమి సెంటర్లో గెలవబోతుంది ఈసారి అనేది రెండు సర్వేలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వెల్లంపల్లి శ్రీనివాస్ ఓడిపోయేటువంటి మాజీ మంత్రుల జాబితాలో ముందున్నారని చెప్పి మనం చెప్పొచ్చు, అంచనా కూడా వేయచ్చు. ఇక ధర్మాన కృష్ణదాస్ రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్లు ప్లస్ ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశారు ఆయన. సో ఆయన గత ఎన్నికల్లో నర్సన్నపేట నుంచి పోటీ చేశారు, ఇప్పుడు సేమ్ నర్సన్నపేట నుంచే పోటీ చేస్తూ ఉన్నారు. సో ఆయన పరిస్థితి ఏంటి అంటే శ్రీకాకుళం లోక్సభ పరిధిలో నర్సన్నపేట చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్పి చాలా క్లియర్గా పైనీర్ సంస్థ అంచనా వేస్తుంది. ఇక పోల్ పల్స్ కూడా నర్సన్నపేట వచ్చేసి పోల్ పల్స్ ఏం చెప్తుంది, నర్సన్నపేట 50-50 అని చెప్తుంది. సో 50-50 అని చెప్పి పోల్ పల్స్ చెప్తుంది. క్లియర్గా పైనీర్ సంస్థ నర్సన్నపేటలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్తుంది. బట్ నర్సన్నపేట లోక్సభ అంటే శ్రీకాకుళం లోక్సభ నర్సన్నపేట అసెంబ్లీ ఉంది, అక్కడ ఎన్డీఏకి చాలా ఎక్కువగా ఓట్ షేరింగ్ ఉంది. కాబట్టి పోల్ పల్స్ సర్వే ప్రకారం 50-50 కాదు, ఖచ్చితంగా దీని ప్రకారం అయితే ఓడిపోయేటువంటి అవకాశం ఉంది ధర్మాన కృష్ణదాస్. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం అంచనాకి రావచ్చు. ఇక ముత్తంశెట్టి శ్రీనివాస్ అరగంట. సో పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ఈయన. సో ఈయన గత ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేశారు, ఈ ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ గురు శిష్యులు ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. సో ఇప్పుడు విశాఖపట్నం లోక్సభ పరిధిలో భీమిలి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి పైనీర్ సంస్థ అంచనా వేస్తుంది. అలాగే పోల్ పల్స్ సర్వే భీమవరం నుంచి ఈసారి భీమిలి నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్పి పోల్ పల్స్ కూడా అంచనా వేస్తుంది. అంటే రెండు సర్వేలు కూడా భీమిలి నుంచి ముత్తంశెట్టి శ్రీనివాస్ ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి చాలా క్లియర్గా ఈ సర్వేలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మాజీ మంత్రులు ఓడిపోయేటువంటి జాబితాలో ముత్తంశెట్టి ఉన్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక చెరుకువాడ శ్రీరంగనాథరాజు గృహ నిర్మాణ శాఖగా మంత్రిగా పనిచేశారు, ప్రస్తుతం మాజీ మంత్రి. గత ఎన్నికల్లో ఆయన ఆచంట నుంచి పోటీ చేశారు, ఈసారి కూడా ఆచంట నుంచే ఆయన రంగంలోకి దిగారు పోటీకి. దాని ప్రకారం నర్సాపురం లోక్సభ పరిధిలో ఆచంట ఉంది. సో ఆచంట తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్పి పైనీర్ సంస్థ అంచనా వేస్తూ ఉంది. ఇక పోల్ పల్స్ చూస్తే కనుక ఆచంట నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. అంటే రెండు సర్వేలు కూడా చాలా క్లియర్గా ఆచంట నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. అంటే దాని అర్థం శ్రీరంగనాథరాజు ఓడిపోతారు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఓడిపోవటం ఖాయం అని చెప్పి ఆ రెండు సర్వేలు చెప్తూ ఉన్నాయి. సో మరొక మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు కూడా ఓడిపోయేటువంటి మాజీ మంత్రుల జాబితాలోకి కనిపిస్తూ ఉన్నారు. ఇక అనిల్ కుమార్ యాదవ్ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఈయన అనిల్ కుమార్ యాదవ్ గతంలో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేశారు, ప్రస్తుతం ఆయన బదిలీ మీద నరసరావుపేట ఎంపీగా వచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. సో ఆయన పరిస్థితి ఏంటి అని అంటే సర్వేల ప్రకారం నరసరావుపేట ఎంపీ సంబంధించి తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని చెప్పి పైనీర్ సంస్థ అంచనా వేసింది. సో అక్కడ ఆయన లోక్సభ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, ఆయన ఓడిపోబోతున్నారు అని చెప్పి అంచనా వేసింది. అలాగే ఇక్కడ నరసరావుపేట చూస్తే తెలుగుదేశం పార్టీ
గెలవబోతుంది అని చెప్పి దీని ప్రకారం అంటే అసెంబ్లీ సెగ్మెంట్స్కి ఇచ్చినటువంటి గెలుపు ప్రకారం చూస్తే కనుక అక్కడ నర్సరావుపేట నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోబోతున్నారు అని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది నర్సరావుపేట నుంచి, ఇక్కడ కూడా నర్సరావుపేట నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. సో రెండు సర్వేల్లో కూడా చాలా క్లియర్గా నర్సరావుపేట నుంచి లోక్సభ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోబోతున్నారు అని చెప్పి మనకు ఒక అంచనాకు రావచ్చు. అంటే మాజీ మంత్రి మరొక అనిల్ కుమార్ యాదవ్ కూడా ఓడిపోయేటువంటి జాబితాలోకి చేరిపోయారు. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి, ఈయన జౌలి, చేనేత, చిన్న పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. సీనియర్ పొలిటీషియన్, ఇప్పటికే దాదాపుగా ఒంగోలు నుంచి 5 సార్లు గెలిచారు. గత ఎన్నికల్లో కూడా ఒంగోలు నుంచి గెలిచారు. ఇప్పుడు కూడా ఒంగోలు నుంచి ఆయన పోటీలోకి దిగారు. వాస్తవంగా ఆయనకి టికెట్ ఇస్తారా లేదా అనేది చివరి నిమిషం వరకు కూడా దోబూసులాడారు. ఆయన ఒకనొక సమయంలో తెలుగుదేశం పార్టీలో కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రచారం జరిగింది. అయితే ఎట్టకేలకు ఇంట్లో మనిషి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయనకు టికెట్ ఇవ్వక తప్పనటువంటి పరిస్థితుల్లో టికెట్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి అని అంటే ఒంగోలు లోక్సభ పరిధిలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోబోతుందని చెప్పి పైనీర్ సంస్థ అంచనా వేస్తుంది. ఎట్ ద సేమ్ టైం పోల్ పల్స్ కూడా ఒంగోలులో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అని చెప్పి అంచనా వేస్తుంది. అంటే ఈ రెండు సర్వేలు కూడా క్లియర్గా తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అని చెప్పి అంచనా వేశాయి రెండు సర్వేలు కూడా. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోబోతున్నారు అనేది చాలా క్లియర్గా ఈ రెండు సర్వేలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఓడిపోయే మాజీ మంత్రుల జాబితాలో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక మాలగుంట్ల శంకర్ నారాయణ, సో బీసీ వెల్ఫేర్, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన. ప్రస్తుతం ఆయన అనంతపురం ఎంపీగా పోటీ చేస్తున్నారు. గతంలో పెనుగొండ నుంచి పోటీ చేసి గెలిచారు ఆయన. సో ప్రస్తుతం అనంతపురం లోక్సభ వచ్చేసి పైనీర్ సంస్థ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుందని చెప్పి అంచనా వేస్తుంది. అలాగే పోల్ పల్స్ కూడా అనంతపురం నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. అంటే లోక్సభ స్థానాలు ఎక్కువగా అనంతపురం నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. దీన్ని బట్టి అనంతపురం లోక్సభ కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తున్నారు. అంటే శంకర్ నారాయణ అక్కడి నుంచి ఓడిపోబోతున్నారు, అనంతపురం ఎంపీగా ఓడిపోబోతున్నారు. కాబట్టి మాజీ మంత్రులు ఓడిపోయేటువంటి వాళ్ళల్లో శంకర్ నారాయణ కూడా ఉన్నారని చెప్పి చెప్పవచ్చు. ఇక కురసాల కన్నబాబు వ్యవసాయం సహకార శాఖ మంత్రిగా చేశారు. ప్రస్తుతం ఆయన మాజీ మంత్రి, కాకినాడ రూరల్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుతం కాకినాడ రూరల్ నుంచే ఆయన పోటీలోకి దిగారు. ఆయన పరిస్థితి ఏంటి అని అంటే పైనీర్ సంస్థ కాకినాడ లోక్సభ పరిధిలో కాకినాడ రూరల్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చింది. పైనీర్ సంస్థ సర్వే అంచనా వేసింది. అలాగే పోల్ పల్స్ ఏం చెప్పింది, కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేసింది. అంటే కన్నబాబు ఓడిపోబోతున్నారు, మాజీ మంత్రుల ఓటమి జాబితాలో కన్నబాబు వెళ్తున్నారని చెప్పి చాలా క్లియర్గా ఈ రెండు సర్వే సంస్థలు అంచనా వేస్తూ ఉన్నాయి. సో మాజీ మంత్రులు దాదాపుగా అందరూ ఓడిపోయేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి తొలి క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళని తీసివేశారు చాలామందిని. సో క్యాబినెట్ 2లో ఉన్నటువంటి వాళ్ళ ఎవరు గెలిచే అవకాశం ఉందని చెప్పి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో 11 మంది ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వేలు చెప్తూ ఉన్నాయి. మాజీ మంత్రులు మొత్తం ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వేలు అంచనా వేస్తూ ఉన్నాయి. సో ఆల్రెడీ మాజీ మంత్రులుగా 15 మంది తొలి క్యాబినెట్ నుంచి తీసేయడం జరిగింది. వాళ్ళలో 2కి ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి 13 మందికి సంబంధించి వాళ్ళలో కొంతమందికి టికెట్ రాలేదు, మరి కొంతమందికి వచ్చింది. సరే వచ్చినటువంటి వాళ్ళలో అందరూ మాజీ మంత్రులు ఓడిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పి సర్వేలు అంచనా వేస్తున్నాయి. పైనీర్ సంస్థ అలాగే పోల్ పల్స్, ఆ రెండు సంస్థలు కూడా యాక్యురేట్గా సర్వేలు చేస్తూ ఉంటాయి. కాబట్టి మాజీ మంత్రులు టోటల్గా అందరూ ఓడిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయచ్చు. మీ అభిప్రాయాన్ని ట్రోల్స్ రూపంలో మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.